నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. దివంగత టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమక్షంలోనే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుబ్బారాయుడును ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. దీంతో చేసేదే లేక కారు దిగకుండానే కావ్య కృష్ణారెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, అసలు ఏం జరిగింది? ఎస్ అనుశ్రీ, ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ టీడీపీ నేత ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు మృతికి టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కావలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక వేధింపుల కారణమని చెప్పి కూడా గతంలో నుంచి వస్తున్నటువంటి ఆరోపణలకు ఇవాళ అద్దం పట్టే విధంగా కూడా ఇవాళ ఏదైతే దగదర్తికి సంబంధించినటువంటి ఆయన ఏదైతే మాలేపాటి సుబ్బానాయుడు నివాసంలో ఆయన ఉత్తర క్రియలకు హాజరవడానికి వచ్చినటువంటి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అడ్డుకునేటువంటి ప్రయత్నం స్వయంగా ఆ కూటమికి సంబంధించినటువంటి నేతలు, ప్రత్యేకించి టీడీపీ నేతలే అడ్డుకున్నటువంటి ప్రయత్నం. అయితే కావ్య కృష్ణారెడ్డి కారులో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం అనేది ఈ ఆరోపణలకు అద్దం పట్టే విధంగానే ఉందని కూడా చెప్పుకోవాలి. ఏదైతే ఇటు మాలపాటి సుబ్బానాయుడు గతం నుంచి కూడా కావలి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈయనకి సపోర్టివ్గా కూడా ఇటు బీదా రవిచంద్ర కూడా ఎమ్మెల్సీ నిలబడినటువంటి నేపథ్యంలో ఆయనకి టికెట్ దక్కకపోవడంతో కావ్య కృష్ణారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. అనూహ్యంగా వీసినటువంటి గాల్లో కావ్య కృష్ణారెడ్డి అక్కడ గెలుపొందినటువంటి ఘటన. గెలుపొందినటువంటి తరువాత కూడా ఆయన ఇటు మాలపాటి సుబ్బానాయుడిని మానసికంగా ఆయన వ్యాపారాల్లో కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. టికెట్లో తనకు పోటీ పడినటువంటి అంశాల్లో ఒకంత ఆయన నొచ్చుకొని ఈ విధమైనటువంటి విభేదాలతో కూడినటువంటి సమస్యలుకి కొనితెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే కూడా మాలేపాటి సుబ్బానాయుడు ఒకంత స్ట్రెస్కి గురయ్యి ఆయన బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు అని చెప్పి కూడా ఆ దగదర్తి మండలం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకించి కావలికి సంబంధించినటువంటి నేతలు, టీడీపీ నేతలు స్వయంగా చెప్పుకున్నటువంటి విషయాలు, అదేవిధంగా ఆరోపిస్తున్నటువంటి విషయాలు గతంలో నుంచే కూడా చూసాం. అయితే ఆయన మరణించిన తరువాత ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఒక ఎత్తు వార్తల్లో నిలవంగా, ప్రత్యేకించి కావ్య కృష్ణారెడ్డి ఆయన మరణంలో కూడా ఆయన మరణ అంత్యక్రియలో కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. దాని తర్వాత ఉత్తర క్రియల్లో పాల్గొనేటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన కారును అడ్డుకోవడం, అందులో రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ టీడీపీ నేతలు దాన్ని అడ్డుకోవడం అనేది ఇక్కడ తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఈ అనుమానాలన్నిటికీ, ఆరోపణలన్నిటికీ కూడా ఇది అద్దం పట్టేటువంటి విషయంగానే ఇవాళ దగదర్తి మండలంలో జరిగినటువంటి సిచ్యువేషన్ని నిరూపించే విధంగానే కనబడుతున్నట్టు నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ లోకేష్.